హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మార్జినల్ కాస్టింగ్ ఏ విధంగా ఈజీగా చేయాలనే ఆ, అనే అంశాన్ని నేను చెప్పబోతున్నాను. మనకి మార్జినల్ కాస్టింగ్ రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి 12 ఫార్ములాస్ మీరు బాగా చదవాలి. సి ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ వి. సి అంటే కాంట్రిబ్యూషన్ అండి, ఎస్ అంటే సేల్స్, వి అంటే వేరియబుల్ కాస్ట్. ఎస్ లక్ష, వి 50,000, అప్పుడు సి 50,000 వస్తుంది అనమాట. ఈ విధంగా పి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ ఎఫ్. అంటే ప్రాఫిట్ రావాలంటే మనం కాంట్రిబ్యూషన్లోంచి ఎఫ్ ఫిక్స్డ్ కాస్ట్ తీసేసినట్లయితే ప్రాఫిట్ వస్తుంది. ఎస్ అంటే సేల్స్, వి అంటే వేరియబుల్ కాస్టు, సి అంటే కాంట్రిబ్యూషను, ఎఫ్ అంటే ఫిక్స్డ్ కాస్టు, పి అంటే ప్రాఫిట్, ఎల్ అంటే లాస్ అనమాట. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి. ఎఫ్ రావాలంటే మనం ఏం చేయాలంటే సి 50,000 50,000లోంచి పి 20,000 తీసినట్లయితే ఎఫ్ 30,000 వస్తుందన్నమాట. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి. సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ పి. ఇఫ్ యూ ఫైండ్ సి, దెన్ యాడ్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. 30 ప్లస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 50,000. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 50,000 రూపీస్. ఈ విధంగా మనం కనుక్కుంటాం. పివి రేషియో మీన్స్ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. సి బై ఎస్ ఇంటూ 100. సి మీన్స్ కాంట్రిబ్యూషను, ఎస్ మీన్స్ సేల్స్. కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. దిస్ ఈజ్ పివి రేషియో, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. బీఈపీ బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎస్ ఇంటూ ఎఫ్ బై సి. ఎస్ మీన్స్ సేల్స్, ఎఫ్ మీన్స్ ఫిక్స్డ్ కాస్ట్, సి మీన్స్ కాంట్రిబ్యూషన్. బీఈపీ యూనిట్స్. బీఈపీ యూనిట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై సి పర్ యూనిట్. సి పర్ యూనిట్ అంటే ఒక యూనిట్కి రేటు వేయాలన్నమాట అండి. ఎప్పుడో కానీ అడుగుతాడు ఈ లెక్క. అడిగినప్పుడు సి పర్ యూనిట్ కడతారు. సి పర్ యూనిట్ అంటే టోటల్ సేల్స్ బై టోటల్ కాంట్రిబ్యూషన్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ వేసినట్లయితే మనకి సి పర్ యూనిట్ వస్తుంది. ఎంఓఎస్ ఈజ్ ఈక్వల్ టు టీఎస్ మైనస్ బీఈపీఎస్. టీఎస్ అంటే లెక్కలో ఇచ్చినటువంటి టోటల్ సేల్స్, బీఈపీ సేల్స్ ఎంతైతే వచ్చిందో, ఇక్కడ 60,000 వచ్చింది అనుకోండి, 60,000 తీసేసినట్లయితే 1,00,000 మైనస్ 60,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 40,000 ఎంఓఎస్ అనమాట. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఇఫ్ గివెన్ 2 సేల్స్ అండ్ 2 ప్రాఫిట్స్. ఒక్కొక్కసారి లెక్కలో 2 అమ్మకాలు 2 లాభాలు ఇచ్చినట్లయితే 2 సేల్స్ అండ్ 2 ప్రాఫిట్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. PV ratio is equal to changes in profits by changes in sales. The formula is changes in profits by changes in sales into 100. Then we find out C. C is equal to S into PV ratio. C కావాలంటే మనకి ఏం చేయాలంటే S into PV ratio సూత్రం ద్వారా మనం C కనుక్కుంటాం. అయితే మనకి ఇక్కడ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ ఇచ్చాడు కాబట్టి F తెలియదు కాబట్టి F is equal to C minus P. ఈ 3 సూత్రాలు 2 ప్రాఫిట్స్ 2 లాసెస్ 2 ప్రాఫిట్స్ 2 సేల్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 3 సూత్రాలు వాడు అడిగినా అడగకపోయినా మనం కనుక్కోవాలండి. తర్వాత 2 ఫైండ్ సేల్స్. ఒకసారి లెక్కలో మనకి ఏమిస్తాడంటే లాభం ఇచ్చేసి అమ్మకాలు కనుక్కోమంటాడు. ఇఫ్ గివెన్ ప్రాఫిట్ దెన్ ఫైండ్ సేల్స్. సో వీ హ్యావ్ టు ఫైండ్ సి ఫర్ రిక్వైర్డ్ ప్రాఫిట్. సి ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే మనం కావాల్సినటువంటి లాభానికి కాంట్రిబ్యూషన్ ఎంతో కనుక్కోవాలన్నమాట. రిక్వైర్డ్ ప్రాఫిట్ అంటే లెక్కలో వాడు 5,000 అడిగితే 5,000, 10,000 అడిగితే 10,000 తీసుకుంటారు. 10,000 5,000. దానికి ఫిక్స్డ్ కాస్ట్ కలపాలి. ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటుంది, మారదండి. ఫిక్స్డ్ కాస్ట్ కలిపేసిన తర్వాత ఆ సి ఇంటూ ఎస్ బై సి లేదా పీవీ రేషియో రివర్స్లో వేయండి. వీ హ్యావ్ టు రైట్ పీవీ రేషియో ఇన్ రివర్స్ మేనర్ అనమాట అండి. ఇలా కట్టినప్పుడు మనకేమవుతుందంటే లాభం ఇచ్చి అమ్మకాలు కనుక్కోమంటే ఈ విధంగా చేస్తాం. అమ్మకాలు ఇచ్చి లాభం కనుక్కోమంటే ఏం చేయాలంటే ఎస్ ఇంటూ పీవీ రేషియో. అమ్మకాలు ఇచ్చి లాభం కనుక్కోమంటే ఏం చేయాలండి, కాంట్రిబ్యూషన్ కనుక్కోవాలి, ఎస్ ఇంటూ పీవీ రేషియో. ఇప్పుడు సి వస్తుంది. సిలోంచి ఎఫ్ తీసేసినట్లయితే మనకి సి ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ ఎఫ్ అంటే మనకి ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఇవి ముందు ఉన్నటువంటి లెక్కలు చేద్దాం. అయితే నేను ఇక్కడ ఓన్గా తయారు చేసినటువంటి ఒక 3 లెక్కలు మీకు ఇస్తాను. ఒక లెక్క చెప్తాను, మిగతా 2 లెక్కలు మీకు ప్రాక్టీస్ చేసుకుందరు. కానీ ఈ లెక్కలు చేసేసినట్లయితే మీకు మార్జినల్ కాస్టింగ్ ఏ లెక్క ఇచ్చినా చేసేయగలరు అనమాట. ముందు ఎప్పుడు కూడా లెక్క ఇచ్చినప్పుడు డేటా ఈ విధంగా రాసుకోండి. సేల్స్, వేరియబుల్ కాస్టు, కాంట్రిబ్యూషను, ఫిక్స్డ్ కాస్టు, ప్రాఫిట్. ఇలా రాసినప్పుడు మీకు ఏమవుతుందంటే లెక్క ఏ విధంగా చేయాలన్నది అర్థమైపోతుంది అనమాట. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా ఫైండ్ పీవీ రేషియో, బీఈపీ అండ్ ఎంఓఎస్. పీవీ రేషియో ఫార్ములా ఏంటండి, సి బై ఎస్ ఇంటూ 100. సి అంటే ఎంత ఇక్కడ 50,000, ఎస్ అంటే 1,00,000. 50,000 బై 1,00,000 ఇంటూ 100, 50% పీవీ రేషియో.
బీఈపీ మీన్స్ ఎస్ ఇంటూ ఎఫ్ బై సి. ఇవన్నీ మీకు కంఠస్థ రావాలండి, బైహార్ట్ చేసేయండి. బైహార్ట్ చేసేయాలి. 12 సూత్రాలు మీకు బాగా వచ్చినట్లయితే మీరు లెక్కలు ఈజీగా చేయగలుగుతారనమాట. బీఈపీ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్ బై సి. ఎస్ అంటే ఇక్కడ 1 lakh, ఎఫ్ అంటే 30,000 బై సి అంటే 50,000. ఈ 50,000 1 lakhలో 2 times 4, 2 into 30 60,000. బీఈపీ ఎంత అండి? 60,000. చూడండి, బీఈపీ అంటే ఇన్ దిస్ స్టేజ్ దేర్ ఈజ్ నో ప్రాఫిట్ అండ్ నో లాస్. లాభం నష్టం లేని స్థితి అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఎస్ 1 lakh అయితే వేరియబుల్ కాస్ట్ 50,000 అయింది. 60,000 అయితే వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. సి ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అనమాట అండి. ఇన్ బీఈపీ పాయింట్ సేల్స్, బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్, ది సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. దెర్ ఈజ్ నో ప్రాఫిట్ నో లాస్ అనమాట అండి. అంచేతనే దీన్ని లాభ నష్టరహిత బిందువు అని అంటారు తెలుగులో. లాభం నష్టం లేని స్థితి. దెర్ ఈజ్ నో ప్రాఫిట్ అండ్ నో లాస్ అట్ బీఈపీ సేల్స్ అనమాట అండి. ది కాంట్రిబ్యూషన్, టోటల్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. ప్లీజ్ రిమెంబర్. ఎంఓఎస్ ఈజ్ ఈక్వల్ టు టీఎస్ మైనస్ బీఈపీఎస్. టీఎస్ అంటే టోటల్ సేల్స్. టోటల్ సేల్స్ ఎంత ఇచ్చాడండి? 1 lakh. బీఈపీ సేల్స్ 60,000 తీసేస్తే 40,000 మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనమాట. ఈ సూత్రాలన్నీ కూడా మీరు బాగా చదవండి. బాగా చదివితే మీరు ఈజీ. తర్వాత చూసినట్లయితే 4th పాయింట్, ఫైండ్ 1, 2, 3 ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 10%. సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్డ్ అంటే ఇట్ మీన్స్ ఓన్లీ సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి వేరియబుల్ కాస్ట్ అయ్యి ఏం మారవన్నమాట అండి. ఇప్పుడు సేల్స్ ఎంత ఇక్కడ? ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్డ్, ఫైండ్ 1, 2, 3 అంటే 1 అంటే పీవీ రేషియో, 2 అంటే బీఈపీ, 3 అంటే ఎంఓఎస్. సేల్స్ ₹1,00,000. కరోనా టైంలో ఏం చేశాడు? 10,000 పెంచాడు. ₹1,00,000 సరుకు 10,000 పెంచితే ₹1,00,000 అయింది. అయితే వేరియబుల్ కాస్ట్ ఏమీ పెరగదు కదా. అంటే వీడు ఏం చేశాడు? అమ్మకం ధర పెంచాడు. అమ్మకాలు పెంచాడు అనుకోండి, ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే ఈ చరవయ్యాలు మారుతాయి. కానీ అమ్మకం ధర పెంచాడు కాబట్టి చరవయ్యం 50,000 స్థిరంగానే ఉంటుంది. చరవయ్యం ఎప్పుడు మారుతుంది? అమ్మకాలు పెంచితే. అమ్మకాలు అంటే 1,00,000 ఉత్పత్తి చేసినటువంటి 1 lakh కల్లా 1,10,000 ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి. సేల్స్ ఇంక్రీజ్. ఇఫ్ సేల్స్ ఇంక్రీజ్ అయితే వేరేలా ట్రీట్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అంటే ఏం చేయాలంటే వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్గా ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ 50,000 అయితే కాంట్రిబ్యూషన్ 60,000, ఫిక్స్డ్ కాస్ట్ 30,000, ప్రాఫిట్ 30,000. ఇప్పుడు పీవీ రేషియో కడతారు. సి బై ఎస్ ఇంటూ 100. సి అంటే 60,000 బై 1,10,000 ఇంటూ 100, 54.54. బీఈపీ చూసినట్లయితే ఎస్ ఇంటూ ఎఫ్ బై సి. ఎస్ అంటే ఇక్కడ 1,10,000 ఇవే తీసుకోవాలి, పెరిగిన విలువలు ఇంక ఇవి తీసుకోకూడదు. 1,10,000 ఇంటూ ఎఫ్ 30,000 బై సి 60,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 55,000. బీఈపీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ 1,10,000, బీఈపీ 55,000. 1,10,000 మైనస్ 55,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 55,000. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్డ్, ఇంక్రీజ్డ్ కాదండి, డిక్రీజ్డ్ 10%. 10% అంటే ఫైండ్ 1, 2, 3. 1 lakhలోంచి తీసేయండి. తీసేస్తే 90,000. డిక్రీజ్డ్ అని రాసుకోండి. మళ్ళీ ఇది మార్చాలంటే వీడియో అంతా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. 1 lakhలోంచి లెస్ 10% అంటే 10,000, 90,000. 90,000 తీసుకుంటారు. వి మారదు. అమ్మకం ధర తగ్గిపోయింది. అమ్మకం ధర తగ్గిపోతే వి మారదు. కాబట్టి 50,000, సి 40,000 అవుతుంది. పీవీ రేషియో సి బై ఎస్ ఇంటూ 100, 40,000 బై 90,000 ఇంటూ 100. ఇవే తీసుకోవాలి, ఇంక ఇక్కడ ఇవి తీసుకోకూడదు. 40,000 by 90,000 into 100, 44.44. బీఈపీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్ బై సి. ఎస్ అంటే 90,000, ఎఫ్ అంటే 30,000, సి అంటే 40,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 67,500 వచ్చింది. ఇప్పుడు ఎంఓఎస్ అంటే టోటల్ సేల్స్ ఇక్కడ మనం 90,000 తీసుకుంటారు. అందులో బీఈపీ సేల్స్ 67,500 తీసినట్లయితే 22,500 మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది అనమాట అండి. ఇది ఇంక్రీజ్డ్ బై ప్రైస్ ఇంక్రీజ్. సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్డ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్డ్ అండి. ఇది డిక్రీజ్డ్. ఏమీ అనుకోకండి, ఇక్కడ మళ్ళీ మార్చాలంటే వెనక్కి డిక్రీజ్డ్ అనుకోండి, మీరు రాసుకోండి. ఇఫ్ సేల్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, సేల్స్ ఇంక్రీజ్ చేసాడంటే ఏమవుతుంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా మారుతుంది. అంచేత సేల్స్ 1,10,000 1 lakh యాడ్ 10% అంటే 10,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 1,10,000. 1,10,000 సేల్స్కి మనం లాభం కనుక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా సేల్స్ ఇచ్చి లాభం కనుక్కోమంటే మనం సి కనుక్కుంటామండి. సి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ పీవీ రేషియో సూత్రాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. సి ఈజ్ ఈక్వల్ టు 1,10,000 ఇంటూ పీవీ రేషియో 50/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 55,000.
అప్పుడు ప్రాఫిట్ రావాలంటే మనం ఏం చేస్తాం, సి మైనస్ ఎఫ్. ప్రాఫిట్ పి ఈజ్వల్ టు సి మైనస్ ఎఫ్ కదా. మనం ఫస్ట్ చెప్పినవన్నీ మీరు బాగా చదవాలన్నమాట. ఆ సూత్రాలు 12 వచ్చేసినట్లయితే మార్జినల్ కాస్టింగ్ని మీరు ఫుట్బాల్ ఆడేసుకుంటారు, ఇంకా అటు ఇటును ప్యాక్ ఆడేసుకుంటారు అనమాట అండి. మొన్న ఆటుగా చెప్పాలంటే 55,000 మైనస్ 30,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 25,000. ఇఫ్ సేల్స్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10% ఫైండ్ ప్రాఫిట్ అన్నాడు. సేల్స్ డిక్రీజ్డ్ అంటే వేరు, సేల్స్ డిక్రీజ్డ్ అంటే మనకి వేరియబుల్ కాస్ట్లు అవి మారిపోతాయండి. సేల్స్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అంటే మాత్రం వేరియబుల్ కాస్ట్ మారదన్నమాట, అదే గుర్తుపెట్టుకోండి. ఇలా ఇచ్చినప్పుడు మనం 1 lakh లెస్, ఇది యాడ్ అని రాసాం, లెస్ 10,000 అంటే 90,000. ఎప్పుడు కూడా 90,000కి మనం ప్రాఫిట్ కనుక్కోవాలి కాబట్టి 90,000 ఎస్ ఇంటూ పీవీ రేషియో సి కనుక్కోవాలి. సేల్స్ ఇచ్చి ప్రాఫిట్ అడిగితే ఫైండ్ సి అనమాట, వీ మస్ట్ ఫైండ్ సి. సి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ పీవీ రేషియో. సేల్స్ ఇచ్చి ఎప్పుడు అమ్మకాలు కనుక్కోమన్నా, మీకు అది లాభం కనుక్కోమన్నా, ప్రాఫిట్ కనుక్కోమన్నా సి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ పీవీ రేషియో. సి ఈజ్ ఈక్వల్ టు 90,000 ఇంటూ 50/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 45,000. ప్రాఫిట్ కావాలంటే మనకి సి మైనస్ ఎఫ్, 45,000 మైనస్ ఎఫ్ 30,000. ఎఫ్ అనేది లెక్క అంతా 30,000 ఉంటుందండి. ఎక్కడ వేసిన ఎఫ్ అనగానే మీరు 30,000 అని చెప్పాలన్నమాట. ఫైండ్ ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ 1,20,000. అంటే ఇక్కడ ప్రాఫిట్ కనుక్కోమన్నాడు, 1,20,000 అమ్మకాలకి లాభం కనుక్కోమన్నాడు. అంటే 1,20,000కి ప్రాఫిట్. ఫైండ్ ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ 1,20,000 అంటే మనం ఏం చేయాలంటే సి కనుక్కోవాలి. సి ఈజ్ ఈక్వల్ టు సి రావాలంటే సేల్స్ ఇచ్చి ప్రాఫిట్ కనుక్కోమన్నప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ పీవీ రేషియో అని కడతారు. 1,20,000 ఇంటూ 50/100 దట్ ఈజ్ 60,000. పీ ప్రాఫిట్ రావాలంటే సి మైనస్ ఎఫ్, 60,000 మైనస్ 30,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 30,000. ఇది ఫ్రెండ్స్, మీరు ఈ మూడు ఇవి కట్టడం రావాలి మీకు. ఇవి తెలుసుకోవడం, అమ్మకాలు ఇచ్చి లాభం కనుక్కోవడం, లాభం ఇచ్చి అమ్మకాలు కనుక్కోవాలంటే, ప్రాఫిట్ ఇచ్చి సేల్స్ కనుక్కోవాలంటే ఏ విధంగాను. ఫైండ్ సేల్స్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ 5,000. ఫైండ్ సేల్స్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ 5,000 రూపీస్. అంటే మనకు 5,000 లాభానికి అమ్మకాలు కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ముందు వీ మస్ట్ ఫైండ్ సి అనమాట అండి. సి ఈజ్ ఈక్వల్ టు మనం సూత్రంలో చెప్పాం, రిక్వైర్డ్ ప్రాఫిట్ ప్లస్ ఎఫ్. సి ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ప్లస్ ఎఫ్. ప్రాఫిట్ మీన్స్ రిక్వైర్డ్ ప్రాఫిట్ 5,000 ప్లస్ 30,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 35,000. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ పీవీ రేషియో తిరగేసివేయండి. పీవీ రేషియో 50/100 కదా ఇక్కడ వేసింది మీరు. దీన్ని ఏం చేస్తారు, 100/50 వేయండి. ఇలా వేసినట్లయితే మనకి సేల్స్ 70,000 వచ్చేస్తుంది. లేదా అంటే ఇక్కడ ఒక్కొక్కసారి మీకు పీవీ రేషియో పాయింట్లో వచ్చింది అనుకోండి, మనకు కరెక్ట్గా రాదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 35,000 ఇంటూ ఎస్ బై సి అనమాట అండి. సి అంటే ఇదేంటి, మనకి కావాల్సిన సి, రిక్వైర్డ్ సి ఇంటూ లెక్కలో ఇచ్చిన సి అంతా మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh, సి ఈజ్ ఈక్వల్ టు 50,000. ఎస్ బై సి అనమాట అండి. అంటే మనకి ఫస్ట్లో వాళ్ళు లెక్కలో ఇచ్చిన ఎస్ బై సి, సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్, సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అవి తీసుకోకూడదు, మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఈ లెక్క నేను సొంతంగా ఇచ్చాను, ఇంత లెక్క ఇవ్వడండి మనకి. అంటే ఈ లెక్క మీరు చేసినట్లయితే మీకు మొత్తం మార్జినల్ కాస్టింగ్ అంతా మీరు చేసేయగలరు. ఇంకొక మోడల్ ఉంది, అంటే 2 సేల్స్ 2 ప్రాఫిట్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థం. మీరు ఫస్ట్ 12 సూత్రాలు బాగా చదవాలండి. బాగా చదివిన తర్వాత ఫస్ట్ లెక్క బుక్లో రాసి చేయండి. చేసిన తర్వాత రెండో లెక్క ఏ విధంగా చేయాలో చెప్తాను. ఈ 3 లెక్కలు చేస్తే మీరు మార్జినల్ కాస్టింగ్ మొత్తం వచ్చేసినట్టే. ఫస్ట్ మనం ఈ రెండో లెక్క, ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా ఫైండ్ పీవీ రేషియో, బీఈపీ, ఎంఓఎస్ అన్నాడు. ఫైండ్ 1, 2, 3 ఇఫ్ సేల్స్ సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 10%. సేమ్ ఫస్ట్ లెక్క లాగే ఫైండ్ 1, 2, 3 ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్డ్ బై 10%. 6 పాయింట్ ఫైండ్ ప్రాఫిట్ వెన్ సేల్స్ ఇంక్రీజ్డ్ బై 10%. అంటే మనం ఇక్కడ సేల్స్ 1,32,000 కనుక్కోవాలన్నమాట అండి. ఫైండ్ ప్రాఫిట్ వెన్ సేల్స్ డిక్రీజ్డ్ బై 10% అంటే 1,08,000కి ప్రాఫిట్ కనుక్కోవాలి. 1,08,000 ఇంటూ పీవీ రేషియో వేస్తారనమాట. పీవీ రేషియో 1/3 వేయండి. 33.33 వస్తే మనం ఏం చేస్తాం, 1/3 వేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట. 33.33 అంటే 1/3 వేయండి. లేదా C/S వేయండి, లేకపోతే మీకు తేడా వస్తుంది అనమాట, ఆన్సర్లు తేడా వస్తాయి. 1/3 వేయండి, కరెక్ట్గా వస్తుంది. లేకపోతే 40,000 బై 1,20,000 వేయండి, ఎలాగ వేసినా పర్వాలేదు అనమాట. C/S ఇంటూ 100 వేస్తాం.
ఇలాగా వేరియబుల్ కాస్ట్ 80,000 అంటే 1,20,000 మైనస్ 80,000 అంటే C40,000, ఫిక్స్డ్ కాస్ట్ 30,000 కాబట్టి ప్రాఫిట్ 10,000 వస్తుంది. ఇలా చేసినప్పుడు మనకి పీవీ రేషియో ఎంత వస్తుందంటే 33.33 వస్తుంది. బీఈపీ 90,000, ఎంఓఎస్ 30,000 వస్తుంది అనమాట. తర్వాత సేల్స్ ఇంక్రీజ్డ్ బై 10% అంటే బీఈపీ 39.39, పీవీ రేషియో బీఈపీ 76,154 అండ్ ఎంఓఎస్ 55,846 రూపీస్ వస్తుంది. తర్వాత సేల్స్ డిక్రీజ్డ్ బై 10% అంటే సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్డ్ బై 10% అంటే 25.92 పీవీ రేషియో 1,15,714 రూపీస్ బీఈపీ 7,714 ఎంఓఎస్ వస్తుందన్నమాట. తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 10%, సేల్స్ ఇంక్రీజ్డ్ బై 10% అంటే 1,32,000కి లాభం 14,000 వస్తుంది. సేల్స్ డిక్రీజ్డ్ బై 10% అంటే 1,08,000కి లాభం 6,000 వస్తుంది. సేల్స్ 1,20,000 ఇక్కడ 1,50,000కి లాభం అడిగాడు. 1,50,000కి లాభం 20,000 వస్తుంది. 1,50,000 అంటే ఏం లేదండి, 1,50,000 ఇంటూ 1/3 పీవీ రేషియో అంటే 1/3 అంటే మనకి 50,000 వస్తుంది. 50,000లో ఫిక్స్డ్ కాస్ట్ 30,000 పోయినట్లయితే 20,000 వస్తుంది. అలాగే 30,000 అమ్మకాలకి టు ఎర్న్ 25,000 ప్రాఫిట్. 25ను ఇదొక 30 కలిపేయండి 55 వస్తుంది. 55 ఇంటూ 3/1 అనమాట. 3/1 లేదా 100/33% లేదా 1,20,000/40,000 వేసినట్లయితే మనకి 1,65,000 వస్తుంది. అదే ముందు లెక్కలాగే కట్టండి, ఆన్సర్లు సరి చూసుకోండి. ఈ లెక్కలు చేస్తే మీకు మొత్తం చాప్టర్ అంతా ఏ లెక్క ఎక్కడి నుంచి ఎక్కడికి అడిగినా మీరు చేసేస్తారనమాట అండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా ఫైండ్ పీవీ రేషియో. పీవీ రేషియో మనకి 68% వచ్చింది. బీఈపీ 2,05,882 వచ్చింది. ఎంఓఎస్ 44,118 వచ్చింది. ఫైండ్ 1, 2, 3 ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 10% అంటే పీవీ రేషియో 70.90 వచ్చింది. బీఈపీ 1,97,436 వచ్చింది. ఎంఓఎస్ 77,564 వచ్చింది. అలాగే సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్డ్ బై 10% అంటే పీవీ రేషియో 64.44, బీఈపీ 2,70,241, ఎంఓఎస్ 7,759 రూపీస్ వచ్చింది. అలాగే సేల్స్ ఇంక్రీజ్డ్ బై 10% అంటే 47,000 ప్రాఫిట్ వచ్చింది. సేల్స్ డిక్రీజ్డ్ బై 10% అంటే 13,000 ప్రాఫిట్ వచ్చింది. 3 lakhs సేల్స్కి ప్రాఫిట్ 64,000 వచ్చింది. 50,000 ప్రాఫిట్కి సేల్స్ 2,79,412 రూపీస్ వచ్చింది. ఈ విధంగా మీరు ఈ 3 లెక్కలు చేస్తే ఇంకా మార్జినల్ కాస్టింగ్ ఎరగొడేస్తారండి మీరు. అయితే రెండో మోడల్ నేను చెప్తాను, మొత్తం అన్ని లెక్కలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 20 లెక్కలు ఉంటాయి. 20 లెక్కలు మీరు 20 లెక్కలు అంటే ఈ లెక్కలు ఇవ్వడండి, ఇవి నేను సొంతంగా తయారు చేశాను అనమాట. మీకు ఎలా ఇచ్చినా చేసేలాగా తయారు చేశాను. మామూలుగా అయితే మనకి 3 కానీ 4 కానీ అడుగుతాడు. ఈ 4, 3 చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా మీకు చెప్పవలసింది 2 ప్రాఫిట్స్ అండ్ 2 సేల్స్ అండ్ 2 ప్రాఫిట్స్ లెక్క చెప్పేసినట్లయితే మీకు మొత్తం చాప్టర్ మీద అవగాహన వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.